నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురువు గారు, వివాహం విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా వివాహానికి ఒక ముహూర్తం పెడతారు. వాళ్ళ ఇద్దరు పేర్లను బట్టి, లేకపోతే వాళ్ళ పుట్టిన ఆ గడియలను బట్టి ఏదో ఒక రకంగా అయితే ముహూర్తం పెడతారు. ఎంగేజ్మెంట్ కి కూడా అలానే ఒక ముహూర్తం అనేది డిసైడ్ చేస్తారు. ఆ ముహూర్తంలోనే ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పి, అలా ఈ పెళ్లి తంతులో రకరకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముహూర్తం డిసైడ్ చేయబడి ఉంది. మరి పెళ్లి చూపుల విషయానికి వస్తే ముహూర్తం చూస్తున్నట్టుగా, దాన్ని ఆచరిస్తున్నట్టుగా ఎక్కడ చూసినట్టుగా అనిపించట్లేదు. మరి పెళ్లి చూపులకు ఎందుకు ముహూర్తం పెట్టరంటారు? పెళ్లి చూపులకి అసలు ముహూర్తం ఉండాలమ్మా, అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సిందేనా? ఉండాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు పెళ్లికి పెట్టే ముహూర్తం దేనికి అనుకుంటున్నారు? తాళి కట్టడానికి కాదు. ఒకరి తల మీద ఒకరు పెట్టుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు, చూసారు? అవును. దానికి యాక్చువల్గా ముహూర్తం అంటే, ఎవరైతే చూసుకుంటారో ఆ ముహూర్తం మంచి ముహూర్తంలో చూసుకుంటే వాళ్ళిద్దరు బాగా కలిసి ఉంటారు. ఓకే. అదేవిధంగా పెళ్లి చూపులు అంటే చూడడమే కదా, ఒకరికొకరు చూసుకోవడమే కదా. చూసుకున్నప్పుడు మరి ఆ మంచి ముహూర్తం కాకపోతే ఎట్లా? జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఇవాళ రేపు ఏమవుతుంది, చాలా మారిపోయింది. అమ్మాయికి చెప్తారు, ఫోటో పంపిస్తారు, అబ్బాయికి ఒక ఫోటో పంపిస్తారు. వీళ్ళిద్దరు ఎక్కడో రెస్టారెంట్లో కలుస్తారు. ఒక క్యాజువల్గా ఒక హాఫ్ అన్ అవర్ టాక్ ఉంటుంది. నచ్చితే సెలవు డన్ అని చెప్పని వెళ్ళిపోతున్నారు. కానీ ఒకవేళ బయట ఎక్కడైనా అలా ఒకవేళ కలిసినా, నేను చెప్పేది ఏంటంటే, కనీసం మీరు ముహూర్తం పెట్టుకోలేకపోయినా హోరా అని ఉంటుంది. గురుహోర, శుక్రహోర. ముఖ్యంగా శుక్రహోరల్లో ఆ రోజు శుక్రుడు పాపగ్రహాల మధ్య లేని సమయం చూసుకొని రోజు ఉంటుంది శుక్రహోర, కనీసం 3 times ఉంటుంది. ఆ 3 timesలో ఎప్పుడుందో చూసుకొని, కనీసం మీకు ముహూర్తం లేకపోయినా కనీసం అదైనా పాటించాలి. లేకపోతే ఈవినింగ్ టైమ్స్ 5:30 ఆ టైంలో గోధులి ముహూర్తము అంటారు. ఆ సమయంలో అయినా, లేకపోతే మిట్ట మధ్యాహ్నం ఉంటుంది. కొంచెం ఇట్లాంటి కొన్నైనా పాటించాలి. ఇంకోటి, మధ్యాహ్నం సమయంలో ఎటువంటి పని అసలు అది వేరు. అది మిట్ట మధ్యాహ్నం చేసే ఇది వేరు. ఈ మిట్ట మధ్యాహ్నం కొన్ని ముహూర్తాలు ఉంటాయి పర్టికులర్ గా, దోషం ఉండదు కొన్నిటికి. ఎందుకు అంటే, రవి లాభంలోనే దశమంలోనే సంచరిస్తుంటాడు మిట్ట మధ్యాహ్నం. అంటే 12 o'clock టైంలో 11:45 to 12 మధ్యలో, మరి 1-2 కాదు. ఆ సమయంలో రవి ఆ రోజు ఉండే సంచారాల్లో రోజు మనకి 11:30 to 12:30 ఈ టైంలో 10th house కానీ 11th houseలోనే ఉంటాడు, అంతకుమించి దాటాడు అనమాట సన్. అందుకని దశ ఏకాదశ స్థానాల్లో రవి ఉన్నప్పుడు చాలా దోషాలు పోతాయి. అందుకని పర్టికులర్గా మధ్యాహ్నం కానీ, సాయంత్రం గోధులి సమయంలో కానీ, శుక్రహోరలు కానీ, గురుహోరలు కానీ, ఆ హోరానాథుడు కూడా వక్రించకుండా చూసుకోండి. పాపగ్రహ హోరాల్లో చూసాము, ఆ టైంలో కనెక్ట్ అయ్యారు, ఇంకా వాళ్ళకి గొడవలు ఎక్కువ అవుతుంటాయి. అయితే ఇక్కడ చాలా మందికి సందేహం కూడా ఉంటుంది, మరి ముహూర్తాలు పెట్టుకొని కూడా పెళ్లి చేసుకుంటుంటారు కదా, మరి ఎందుకు ఇబ్బంది అవుతుంది అని. ఫస్ట్ ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇలా చూసేసుకున్నారు, ఫస్ట్ ఒక చూపు అయిపోయింది, ఇది సెకండరీకి వస్తుంది. రెండవది, కేవలం ముహూర్తాలు చూసుకుంటున్నాం కానీ అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహం అనేటువంటి జీవితం ఎలా ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మ్యారిటల్ లైఫ్ బాగాలేదు అనుకోండి, అది నిజంగానే అక్కడ ఇబ్బంది అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో మ్యారిటల్ లైఫ్ బాగోదు అని ఉంటుందండి, చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ బాగుండకూడదు, ఎలాంటి భర్త వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొన్నిసార్లు నపుంసకుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ జాతకంలో ఉంటుంది కూడా, తెలుస్తూ ఉంటుంది మీకు. అంటే చిన్న ఎగ్జాంపుల్, టాపిక్ వచ్చింది కాబట్టి నేను చూపిస్తాను ఒక చిన్న ఇది. అంటే ఎవరికి ఎట్లాంటి వాళ్ళు వస్తారు, ఒకవేళ వాళ్ళకి 2 వివాహాల యోగం ఉంటుంది కొంతమందికి. అట్లా 2 వివాహాల యోగం ఉన్న వాళ్ళు కనుక వచ్చారు, ఉండే యోగం ఉంది అనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా అర్క వివాహము అంటారు. అర్క వివాహం కానీ కుంభ వివాహం అని అంటారు. అట్లా అర్క వివాహం కానీ కుంభ వివాహం అంటే జిల్లేడు మొక్కకి చేస్తారు. జిల్లేడు మొక్కకి చేసి తర్వాత వివాహం చేయాలి. అట్లా ఏంటంటే వివాహం ఏ రకంగా అవుతుంది, లేకపోతే అది ఏమిటి అనేది ఎవ్రీథింగ్ తెలుస్తుందమ్మా వివాహం సంబంధించిన విషయంలో. ఇక్కడ చిన్న వినిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అమ్మా, మీ జన్మజాతకంలో 12లో బుధుడు ఉన్నాడు, అంటే శుక్రుడు వెళ్ళి శనితో కలిసి ఉన్నాడు, అంటే సెక్సువల్ వీటికి కారకుడు. దీనివల్ల ఏమైపోయిందంటే మెయిన్ గా వచ్చే పర్సన్స్ కే నపుంసకత్వం ఉండడం. అదేనమ్మా, వాళ్ళిద్దరికి నపుంసకత్వమే కదా మీకు 2 వివాహాలు అవి కూడా.
అవును గురించి. అట్లా ఏంటంటే అదేనా? అంటే ఇంకా ఫస్ట్ మ్యారేజ్ అంటే నపుంసకత్వం ఉందని తెలిసి మాకు డివోర్స్ అయిపోయింది, తీసేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 2 అయ్యి 2 అలాంటి వాళ్ళే వచ్చారంటే ఇంకెన్ని వివాహాలైనా అలానే వచ్చే కాదు కాదు, అవకాశం రెండిటి ఉంటుందా? వరకే ఉంది. ఆహా. అలా కూడా ఉంటుందా ఎన్ని అలా అని? ఉన్నప్పుడు దానికి దోష పరిహారం చేసుకోవాలి. ఉమ్. ఇప్పుడు ఒకవేళ వివాహం ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఇంకోటి చూపిస్తాను మీకు, ఉమ్. ఇంకోటి వినిపిస్తా. ఆ, వీళ్ళ జాతకంలో కాదు, ఒక్కోసారి తండ్రి జాతకంలో కూడా అలా ఉంటుంది. చూపిస్తాను మీకు, ఇంకోటి వినిపిస్తా. కరెక్టే అండి. అవునమ్మా, కరెక్టే అండి. అవునమ్మా, ఎందుకంటే జన్మజాతకంలో 9th లార్డ్ అంటారు. 9th లార్డ్ ఉన్న పొజిషన్ ఫాదర్ కి 2 మ్యారేజ్ చూపిస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ అయ్యి చనిపోవడం భార్య, దాని తర్వాత సెకండ్ మ్యారేజ్ జరిగింది వీళ్ళ తండ్రికి, రాబోయే అబ్బాయి తండ్రికి. అవునండి. అది అవునా కదా? అట్లా ఏంటంటే వాళ్ళ చాట్లోనే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైనా అది ఉన్నా వీళ్ళ పర్సనల్ చాట్లో చూపిస్తుంది. ఇప్పుడు ముందే దీనికి అంటే మనం నివారణ పరిహారం ఏదైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? అంటే వీళ్ళకి 2 మ్యారేజెస్ ఉన్నాయి. అప్పుడు వీళ్ళు స్త్రీలు అయితే కుంభ వివాహము లేదా కదిలీ వివాహం అంటారు, అది చేయించి వివాహం చేయడం బెస్ట్. అంటే ఏంటంటే వీళ్ళకి ఒక మ్యారేజ్ కట్ అయిపోయినట్టుగా. ఓకే. దీన్నే మనకి తమిళనాడు సైడ్ ఒకవేళ వివాహం అయిపోయిన తర్వాత తెలిసింది మరుమాంగళ్యం అంటారు. అంటే సేమ్ భార్యాభర్తలే మళ్ళీ ఇంకో ముహూర్తం పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఓకే కదా, ఇది బాగుంటది మరి. అంటే చెప్తున్నా, అంటే తమిళనాడు సైడ్ ఎక్కువగా దీన్ని ప్రాచుర్యంలో ఉంది, ఇక్కడ లేదు అది యాక్చువల్గా. ఓకే. అది పాటిస్తారు. అంటే ఏంటంటే వీళ్ళకి మళ్ళీ ఇంకో సెకండ్ మ్యారేజ్ అనేటువంటిది వీళ్ళు ఏదో విడిపోయి ఇంకోళ్ళతో చేసుకోవడం కంటే కూడా ఇట్లా చేస్తారు. కానీ ది బెస్ట్ ఏంటంటే వివాహానికి ముందే కుంభ లేదా అర్క వివాహం చేసుకోవడం ముఖ్యము. ఇది అందరూ కాదు, ఒకే పెళ్లి ఉంటే వాళ్ళకి చేస్తే అసలు పెళ్ళి అవ్వదు ఫస్ట్. ఎందుకంటే ఒక మ్యారేజ్ అయిపోయింది కదా. రెండో వివాహ యోగం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అట్లా. అది తెలుసుకోకుండా ముహూర్తం పెట్టుకున్నాము అయినా మాకెందుకు విడాకులు అయ్యాయి అంటూ ఉంటారు. సో ఫస్ట్ ముహూర్తం కంటే ముందు జాతక చక్రంలో ఏముందో చూసుకోవాలి. ముహూర్తం పెట్టుకునే టైంలో చూపులకు కూడా ముహూర్తం ఉండాలి. అందుకే ఓన్లీ ఫొటోస్ ఇప్పుడు ఇప్పుడంటే అంత ఇలా కలవడం ఉంది, కానీ ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇట్లాంటిది అసలు ఉండేది లేదు కదా. అసలు తల్లిదండ్రులు వెళ్ళి మాట కలుపుకొని వచ్చేసేవారు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా వాళ్ళని చూసేవారు కూడా కాదంట. ఒకప్పుడు పెళ్లి మండపంలోనే చూసేవారు. అవును అవును, ఒకప్పుడు అట్లా ఉండేది. అయితే ఇప్పుడు మీరు ఈ 2 వివాహాలు ఇది అన్న తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది. అంటే ఒక హస్బెండ్ వాళ్ళిద్దరు భార్యాభర్తలే 2 వివాహాలు ఉంటే మళ్ళీ ముహూర్తం పెట్టి చేసుకోవచ్చు అన్నారు కదా. అది తమిళనాడు సైడ్ వాడతారమ్మా. ఆ భార్యాభర్తలే ఒకటికి 2-3 సార్లు ఆ తాళిని కట్టించుకోవడము అలా జరిగింది అంటే వాళ్ళ లైఫ్ లో కూడా దోషం తగ్గుతుంది. ఓకే, అంటే ఉంటేనే అలా జరుగుతుంది. ఉంటేనే అలా జరుగుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్ లో వెరీ క్లియర్లీ వాళ్ళకి వివాహ దోషాలు ఉంటాయి. అంటే నాకు తెలిసిన వాళ్ళకు ఒకసారి ఏం జరిగిందంటే ఇలా మంగళసూత్రము తాడుతో సహా పోవడం జరిగింది. తర్వాత ఎట్లా అంటే అది ఒక దేవాలయం దగ్గర, క్షేత్రం దగ్గర పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు అక్కడే పసుపు కొమ్ము తాడు తీసుకొని కట్టడం జరిగింది. అంటే అది రెండోసారి కట్టినట్టే అవుతుందా? అది పోయినప్పుడు వేరు, దోషం ఉందని పర్టికులర్ గా అనుకొని కట్టుకోవడం వేరు. ఒక మంచి ముహూర్తం పెట్టుకొని మళ్ళీ అది పోయిందని యాక్సిడెంటల్ గా ఏదో జరిగిందని కట్టుకున్నారు, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే ఓకే, అంటే అక్కడ దోషం ఉన్నట్టు ఏం లేదు, మామూలుగా పోయింది కాబట్టి. అంటే చాలా వరకు అట్లా పోయిందంటే ఆలోచిస్తారు కదా, మంగళసూత్రంతో పాటు తాడు పోయింది అని అంటే ఏదైనా ఏదో దోషం ఉందని కూడా అర్థం చేసుకోవాలి మనం. అలాంటప్పుడు ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం, అంటే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించింది లేదా ఒక రుద్రాభిషేకం చేసుకుంటే నెగటివ్ ఏదైనా ఉంటే పోతుంది వారికి. సంతోషం అండి, చాలా మందిలో ఉన్న సందేహాలన్నీ కూడా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.